ఈ రోజున పరిశుద్ధ వాక్యం కొరకై లూకా శుభవార్త 7వ అధ్యాయం 45 నుంచి 47 వరకు నక్కులుగా కాకుండా చక్కగా స్పష్టంగా భయంతో కాకుండా ధైర్యంతో చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ సందర్భం మనకు తెలియందేం కాదు, సుపరిచితమే. చాలా సందర్భాల్లో మనము చదువుకున్న వారమే గనుక దైవజనుడి వైపు చూస్తూ వింటే ఏదన్నా అర్థమవుతుంది. తలదించుకొని మీరు పెళ్ళి ఏం చేయట్లా, మీకు పెళ్ళి కూతుర్లు కాదు. తలెత్తి నా వైపు చక్కగా హాయిగా హ్యాపీగా చూడొచ్చు. వెనక వచ్చే వాళ్ళు వస్తారు, మీ పని మీరు చేసుకోండి. గమనించండి ప్రియ దైవజనుమా, యేసు ప్రభు వారు ఒక స్త్రీ గురించి మాట్లాడుతుంటూ మనం చూస్తాం. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, వచ్చిన దగ్గర నుంచి తెగ ముద్దులు పెట్టేస్తుంది నా పాదాలకి. నీవు నా కాళ్ళకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు, ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసింది కనుక ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో ప్రభు మాట్లాడారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సీమోను అనే వ్యక్తి, ఆ వైపు చూడాలి చక్కగా. సీమోను అనే వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు, మీరు ఖచ్చితంగా మా కుటుంబానికి రావాలి, భోజనం చేయాలి, మీతో పాటుగా మీ శిష్యులు కూడా రావాలి. యేసు ప్రభు వెనక ఉన్నటువంటి 12 మంది బృందాన్ని పిలిచాడు సీమోన్. నీళ్ళల్లో కదిలేయి, ఆకాశంలో ఎగిరేయి, నేల మీద నడిచి అన్నీ కోసేసాడు యేసు ప్రభు కోసం. చేతులతో ఒకసారి నేను ఉన్నానన్న ఆమెను చెప్పండి. ఎన్ని ఐటములు అంటే రెస్టారెంట్లో కూడా ఉండవు అన్ని ఐటములు. శాకాహారాలు, మాంసాహారాలు అన్నీ సీమోన్ అంటే ఉన్నాయి. గుమగుమ వాసన ఆ ఏరియా అంతా, ప్రాంతం అంతా. ఇదేంట్రా ఇన్ని కూరలు వండేస్తున్నాడు, ఇన్ని రకాల బియ్యం తెచ్చేసి ఇన్ని రకాల వంటకాలు చేసేస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు అట్టుగా వెళ్ళటం చూసి, యేసు ప్రభు శిష్యులట్టుగా వెళ్ళటం చూసి, ఓహో యేసు ప్రభుని విందుకు పిలిచాడనమాట, ఆయన శిష్యుల్ని విందుకు పిలిచాడనమాట అని ఊరి గ్రామస్తులందరూ అనుకున్నారు. తినటానికి వెళ్ళింది ఒకళ్ళ ఇంట్లోకి, సీమోన్ ఇంట్లో. కానీ పొగిడింది, మెచ్చుకుంది, గౌరవించుకుంది, ఆప్యాయంగా హత్తుకుంది, పాపాలు క్షమించిందేమో ఇంకొక ఆమెని. దేవునికి స్తోత్రం చెప్పండి. విడ్డూరం అనిపిస్తూ ఉంటుంది ఈ వచనాలు చదివినప్పుడల్లా, నాకు ఎప్పుడు చదివినా సరే. ఈ వ్యక్తి వీర భక్తితో, వీర అభిమానంతో, వీర గౌరవంతో యేసు ప్రభుకి చేపలు, రొయ్యలన్నీ వడ్డించేస్తూ ఉన్నాడు. నాకు ఇది చెప్తే ఒకటి రూపక్కల ఇంట్లో నేను భోజనం చేసి అని గుర్తొస్తాయి. తనుశ్రీ నాకు వడ్డిస్తూ ఉంది రాత్రి రొయ్యలు, చేపలు ఫ్రై, చికెను. అమ్మాయి అన్నీ తింటే ఏమి అవ్వదా అని అడిగాను. ఏమి అవ్వదా నేను తినేయి అంది. దేవునికి స్తోత్రం. అన్నీ కలిపి కొట్టేశాను, ఏమి అవ్వలేదు దేవుని కృపను బట్టి. ఈ వాక్యం చదువుతుంటే ఆ ఇల్లే గుర్తొచ్చింది. రాత్రి తిన్నాను కదా, మేము కూడా పెట్టాం కదా అయ్యగారంటే, ఊరు పుట్టక ముందు పెట్టేవాళ్ళు, నాకు గుర్తులేదు కానీ రాత్రే తిన్నాను కాబట్టి నా మదిలోనికి వచ్చిన సంఘటన. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తే. యేసు ప్రభుకి ఒకదానిమటి ఒకటి వడ్డిస్తూ ఉన్నాడు. వీరభక్తి, యేసు ప్రభు పిచ్చి ప్రేమ. భక్తిలో చేయాలంటే సీమోను కంటే ఎవడు బాగా భక్తి చేయలేడు. యేసు ప్రభుకు వంటకాలు వండటం కన్నా, యేసు ప్రభుని వడ్డించడం కన్నా చాలా వీరాభిమానం అనమాట సీమోన్. అన్ని వడ్డిస్తూ ఉన్నాడు, పెడతా ఉన్నాడు. భక్తి శ్రద్ధలను యేసు ప్రభుకు చూపిస్తూ ఉన్నాడు. ఈలోపు భయంకరమైన పాపిష్టి స్త్రీ వచ్చింది. యేసు ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్ళు లడలడా కాల్చి, యేసు ప్రభు పాదాలు కన్నీళ్లు కడిగేసి తల వెంట్రుకలతో తుడిచేసి అత్తరబుడ్డి పగలగొట్టి పూసేస్తూ ఉంటే యేసు ప్రభు ఏం మాట్లాడట్లా. అప్పలంగా యేసు ప్రభు వారు ఆమెకి తన పాదాలు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె పాపిష్టిరాలు,
ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె బుద్ధి మంచిది కాదు, ఆమె వైఖరి మంచిది కాదు, ఆమె పద్ధతి మంచిది కాదు. సీమోను అంత భక్తి శ్రద్ధలతో యేసు ప్రభు వారికి వడ్డనం చేస్తూ ఉంటే ఏమొచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఏడవటం అయిపోయింది, తుడవటం అయిపోయింది, అత్తరబుడ్డి పోయటం అయిపోయింది, ముద్దు పెట్టుకోవటం అయిపోతూ ఉంది. యేసు ప్రభు ఏం మాట్లాడట్లా. సీమోను అనుకుంటున్నాడు లోపల, బయటకంటే యేసు ప్రభు తరిమేస్తాడేమో నన్ను. ఎంత పరిశుద్ధుడు, ఇంత నీతిమంతుడు మా ఇంటికి వచ్చి ఇంత స్పెషల్ భోజనం పెడితే ఈ నా కొంపలు ఈ దరిద్రం ఏంటి అనుకుంటాడు లోపల. ఈ పాపిష్టిరాలు స్త్రీ నా కొంపకు రావటం ఏంటి అసలు, ఛే అనుకుంటున్నాడు సీమోను. అందరూ అనుకుంటున్నారు ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతివంతుడు, ఆ పాపిష్టిరాల దగ్గరికి రానిచ్చాడండి, చేదరించుకోకుండా, అసహించుకోకుండా. యేసు ప్రభు వారు పాపిష్టులను కూడా చేర్చుకుంటారా, లేదంటే ఆమె పాపిష్టిరాలని ఆయనకి తెలియదా అని జనం కోడై కోస్తా ఉంది. ఎవరి కాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభుకి అన్నీ ఏమండి చెవులో కొన మాట్లాడుకుంటున్నా సరే యేసు ప్రభుకి తెలిసిపోతుంది. ఈ సీమోను గారు కూడా నా కొంపలో ఈ దరిద్రం ఎక్కడ దాపరించింది, ఇంత భక్తితో, ఇంత నిష్ఠతో, ఇంత సమర్పణతో, ఇంత త్యాగముతో, ఇంత ప్రతిష్టతతో యేసు ప్రభువుని చక్కగా పిలుచుకొని ఆనందంగా విందును ఆరగించాలని నేను కోరుకుంటే, సంతోషంగా విందు బాగుందిరా, చేపల కూర సూపర్ ఉందిరా, రొయ్యలు సూపర్ ఉందిరా అని చెప్తాడు అనుకుంటుంటే, ఈ పాపిష్టిది నా కొంపలో దాపరిచ్చిందని అడగకుండా ఎవడు రాడిచ్చాడు అని లోపల సీమోను తెగ తిట్టేసుకుంటున్నాడు. చుట్టుపక్కల జనం అందరూ యేసు ప్రభుని ఈయనకు తెలియదా ఆమె పాపిష్టురాలని, ఒకవేళ తెలిసిన ఆయన పాపిష్టురాలని తెలిసిన ఆయన రాణిస్తున్నాడా అని కోడై కూస్తున్నారు జనమంతా. ఈ హడావిడిలో సీమోను వైపు చూసి, ఒరే సీమోనా అని దేవుడు సీమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే సీమోనా, నేను ఇంటికి వచ్చాను, బాగానే ఉంది, పిలిచావు, బాగానే ఉంది, ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టావు, ఎక్కడ ఈ భూప్రపంచం మీద ఏ రెస్టారెంట్లో లేనటువంటి సమస్తమైనటువంటి వంటకాలన్నీ నీ కొంపలో ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగుంది. కానీ వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని చెప్పావా, కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? ఆమె కన్నీళ్ళతో నాకు పాదాలు కడిగిందని ప్రభు చెప్పారు. ఒక తువాలు ఇచ్చావా తుడుచుకోవడానికి? ఈమె తన తల ఎంట్రుకలతో నా పాదాలు తుడిచింది అన్నాడు. నా తలను అభిషేకించవా తైలముతో? ఈమె అత్తర బుడ్డిని పగడగొట్టి నా పాదములకు పూసింది అన్నాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇన్ని క్వాలిటీసు నువ్వు నన్ను హత్తుకున్నావరా, ముద్దు పెట్టుకున్నావా? ఈమె నా పాదములను నేను వచ్చిన కాడి నుంచి వదలకుండా ముద్దాడుతూనే ఉందని ప్రభు చెప్పారా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చివరి వచనములో ఆమెతో అంటాడు 7:50, నా కుమారి నీ విశ్వాసమును నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుము అని ఆ స్త్రీతో ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. వాడేంటో కదిలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఏమంటున్నాడు? ఆ స్త్రీ వైపు చూసి, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానివే వెళ్ళు. అందరూ కోపంగా చూడకుండా ఒక క్వశ్చన్ మార్క్తో నా వైపు చూడండి. నేను స్టేట్మెంట్లు చెప్తా ఉంటా, సీమోను సీమోన్ అనండి. ఎవరింటికి వెళ్ళాడు, ఎవరు పిలిచారు, ఎవరు ఆహ్వానం ఇచ్చారు, ఎవరు భక్తి చూపించారు, ఎవరు గౌరవం చూపించారు, ఎవరు వడ్డిస్తున్నారు, అసలు వెళ్ళింది ఎవరింటికి, ఆశీర్వాదం ఎవరికి రావాలి, మరి ఎవరికి వెళ్ళింది? మరి అదే నా గొడవ. ఆ గొడవే మీలో చేర్చేసి మీకు నిద్ర పట్టకుండా చేసేస్తాను. ఇప్పుడు మీరైనా హాయిగా పడుకుంటారు, వాక్యంతో మీకు సంబంధం లేదు కదా. దేవునికి స్తోత్రం. నాకు పిచ్చెక్కిపోయింది మాటలు చదువుతుంటే. నువ్వైతే ఊరుకుంటావా? నన్ను ఆశీర్వదించకుండా వాళ్ళు ఆశీర్వదించారు ఇంద్రా, పాపిష్టి పాస్టర్ అని ఇంకోసారి పిలవ. ఒక ఆమాలు రెడ్డి అని అనేసింది, వచ్చింది మా ఇంటికి. అయితే నాకు ప్రవచనం చెప్పకుండా ఆమెకు చెప్పే వింటుంది. ఏం మాట్లాడకుండా బయలుదేరిపోయాం. స్తోత్రం చెప్పడం, 2 చేతులు పైకెత్తి. కొన్ని కుటుంబాలు ఇలాగ నాకు సందర్భాలు ఎదురైనాయి, యేసు ప్రభుకి ఎదురైనట్టుగా నాకు ఎదురైనాయి. వెళ్ళిందేమో సీమోన్ ఇంటికి, పిలిచిందేమో సీమోన్, వండిందేమో సీమోన్, వడ్డిస్తుందేమో సీమోన్, తింటుందేమో సీమోన్ ఇంట. అన్ని ఆలింట్లో చేసుకుంటా పాపిష్టాలని స్త్రీ వస్తే
నీవు సమాధానము గలదానవే వెళ్ళము, నీ పాపములు క్షమించ. ఆ మాట అసలు సీమోనుకు చెప్తే కూటం వేరుగా ఉంటుంది, మీటింగ్ సభ సక్సెస్ అయిపోద్ది. కానీ అక్కడ అట్లా జరగల. ఎందుకు అనే క్వశ్చన్ ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు నీకు రావాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ భోజనం తిన్నాడు, వాళ్ళని ఆశీర్వదించాలి, కానీ ఆశీర్వదించలేదు సీమోన్ని. ఆశీర్వదించడం పక్కన పెట్టు, దేవుడు ఎరుగు, యమాతిట్లు తిడుతున్నాడు. నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా, నువ్వు నాకు తువాలు ఇచ్చావా, నువ్వు నన్ను తైలముతో నా తలను అభిషేకించావా, ఏమి లేదు అని ఒక పాపిష్టిరాలని చూసి పోలుస్తున్నాడు. ఇంకా సీమోనికి ఎట్లా ఉంటుందో చూసుకోండి. అసలు మీకు ఎట్లా ఉంటుందో సీమోనికి కూడా అట్ట ఉంది. ఏమండి, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటిది మీరు ఇచ్చిన ఆతిథ్యం తీసుకుని ఎవరికో ప్రవచనం చెప్పి దేవుడిని ఇంటికి వచ్చేస్తాడని దర్శించేస్తాడంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? పైపెచ్చి నాకు ఊరకనే నవ్వుతావు కానీ వెళ్ళిపోయి నాకు ఎన్ని అనుకుంటావో. ఎగ్జాక్ట్లీగా 100% నీకు ఏ ఫీలింగ్ వచ్చిందో సీమోన్ గడికి కూడా అదే వచ్చింది. మరి వచ్చిందా రాదా? రాకపోతే నువ్వు మనిషివి కాదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరా? వాట్సాప్లో మెసేజ్ పెట్టి అలవాటు నాకు లేదు, మీరు పెట్టొద్దు, నేను చూడను. స్తోత్రం, ఆమె నెలలో వాట్సాప్లో మెసేజ్లు పెట్టకూడదు, ఇక్కడే చెప్పాలి. 2 చేతులు అయితే చెప్పండి. అది దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తుడని మనకు తెలుసు, ఆయన మర్చిపోడని కూడా మనకు తెలుసు, ఆయన అన్యాయం చేయడని కూడా మనకి తెలియదా? నీకు తెలుసా? తెలియదా? తెలుసు. ఆయన సర్వశక్తుడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన సమానత్వమును చూపగలిగిన వాడని అన్నీ తెలుసు. ఇప్పుడు సీమోను ఏమన్నా పాపిస్టోడా? సీమోను కాదుగా, భక్తిపరుడేగా, మంచోడేగా, హై క్లాస్ అయిన భక్తి చేస్తున్నాడు, దేవుని మీద ప్రేమ భక్తి శ్రద్ధలు చూపిస్తున్నాడు, అన్ని వంటకాలు చేశాడంటే సీమోను భక్తిపరుడు కాదంటే నేను ఒప్పుకోను. సీమోను దేవుణ్ణి ప్రేమించట్లేదంటే నేను ఒప్పుకోను. సీమోను యేసుప్రభుని వీర లెవెల్లో ప్రేమిస్తున్నాడు కాబట్టే యేసుప్రభుని ఒక పూట భోజనానికి పిలిచాడు శిష్యులతో సహా. ఆయన ప్రేమిస్తున్నాడని దేంట్లో చెప్పగలవంటే మార్కెట్లో ఉన్న సంతంతా ఇంట్లోనే ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎంత ప్రేమించేస్తున్నాడో యేసు ప్రభుని సీమోనని. కానీ అంత భక్తిపరుడే, ఏమీ చేయకుండా లేడుగా, అన్నీ చేశాడుగా, యేసు ప్రభుని పిలిచాడుగా, యేసు ప్రభుని భోజనం దగ్గర కూర్చోబెట్టాడుగా, ఆయనే స్వయంగా యేసు ప్రభు కొడ్డిస్తున్నాడుగా, ఏమీ చేయకుండా లేడుగా, కొద్దిగా గొప్ప చేశాడుగా. మరి ఆశీర్వాదం ఎందుకు సీమోనికి రాలేదు? ఎందుకు దేవుడు సీమోని ఆశీర్వదించలేదు? ఎందుకు సీమోను కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేయలేదు? ఆ పాపిష్టాలు యేసు ప్రభుని పిలవలా, యేసు ప్రభుని రమ్మల్లా, యేసు ప్రభుకి ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చివలా. ఆ పాపిష్టురాల వైపు చూసి నీవు నన్ను ప్రేమించుచున్నావు అంటే సీమోను ప్రేమించట్లేదా? అదేంటండి, ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా న్యాయం అని అడగొచ్చు. ఒక్క పాయింట్లో సీమోను ఫెయిల్ అయిపోయాడు. ఆ పాయింటే ఈరోజు మనం పట్టుకుందాం. ఈ పాయింట్లే మనకు కావాలి. ఎందుకు సీమోను ఆశీర్వదించబడలేదు? యేసు ప్రభు వారి ఇంట చేరారు, యేసు ప్రభు వారు భోజనం చేస్తున్నారు, యేసు ప్రభు వారు చెయ్యి కడిగాడు. చెయ్యి కడిగిన తర్వాత ఆశీర్వాదమే కదా ఇక చూసేది మనం. అయ్యగారు భోజనం చేసి చెయ్యి కడుక్కున్న తర్వాత ఏం చూస్తారు ప్రజలు? ఇప్పుడు అయ్యగారు మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళాలి, అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదించాలి అని చూస్తారు. అలానే చూశాడు, పాపం తిడుతున్నాడు, తిట్టి వెళ్ళిపోయాడు బయటికి. పనికి మాలాడా, నీళ్ళు ఇవ్వలేదు, తువాలు ఇవ్వలేదు, తలకు అభిషేకం చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు ఆ పాపిష్టాలు చేసింది, నీచురాలు చేసింది, ఆమెకున్న శ్రద్ధ కూడా నీకు లేదు, ఆ భక్తి నీకు లేదు. అయ్యో అయ్యో అయ్యో, 1 కాదు 2 కాదు, అమ్మ తిట్లు తిట్టి వెళ్తే నీకు ఎట్టుంటుంది? ఇంకో వారం చర్చిలో కనపడతావా? అయ్యగారు వస్తే ఆ సందులో కనపడతావా? ఏంటో విడ్డూరంగా ఉంది అక్కడ సందర్భం అంతా. నాకు భలే గలిబిలు అనిపించింది. భర్త కొట్టిన దానికి ఏడుపు మానేసి తోటి కోడలు నవ్విందని బాధపడుతుందంట. అలా ఉంది ఈడి శాస్త్రం. యేసు ప్రభు ఈయన్ని మెచ్చుకోలేనందుకు కాదు ఏడుతుంది. ఈడు ఆ పాపిష్టినాలు పొగిడేస్తున్నాడని. నన్ను మెచ్చుకోపోయిన పర్లేదు కానీ దాన్ని పొగడటం ఏంటి అని లోపల మంట సర్రమంటుంది. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన మెచ్చుకోలేదన్న దుఃఖం లేదు సీమోన్లో.
ఆ పాపిష్టాన్ని పొగిడేస్తున్నాడన్న దుఃఖం మాత్రం బాగా సీమోన్లో ఉంది. ఈరోజు మీరు ఎక్కడ పాయింట్ లాజిక్ మిస్ అవుతున్నారు చూడండి. మీకు భక్తి ఉంది లేదంట్లా, మీకు ప్రేమ ఉంది లేదంట్లా, మీకు విశ్వాసం ఉంది లేదంట్లా, అపరిమితమైనటువంటి అభిమానం ఉంది కాదంట్లా. యేసు ప్రభుకు నువ్వు ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తున్నావు, చేయాలనుకుని చేసేస్తున్నావు. కానీ ఎక్కడ పాయింట్ మిస్ అయిపోయాడో తెలుసా సీమోను? యేసుకు తానేమి చెయ్యాలనుకున్నాడో, తానేమి ఇవ్వాలనుకున్నాడో అన్నీ సీమోను ఏం చేశాడు? యేసయ్యకి ఇచ్చేశాడు. తాను చెయ్యాలనుకుంది చేశాడు, ఇవ్వాలనుకుంది ఇచ్చాడు. కానీ ఒక్క పాయింట్ మిస్ అయింది. నా నుండి యేసు ఏమి కోరుకుంటున్నాడో అన్న పాయింట్ మర్చిపోయాడు. అక్కడ ఫెయిల్ అయిపోయింది ప్రోగ్రాం. నువ్వు ఇవ్వాలనుకుంటుంది ఇచ్చేస్తున్నావు, చేయాలనుకుంది. ఒక ఆమె నాతో అంటుంది, అయ్యగారు మీరు ప్రార్థన చెయ్యండి, నేను ఇవ్వాలనుకున్నది ఇస్తాను. స్తోత్రం. ఇంక ఈ మీటింగ్లోనే ఉంటావా పొద్దుగూకులు చచ్చిందాకా, మట్టిలో కలిసిందాకా? లేదంటే దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడో ఏమన్నా చూస్తావా? ఎగిరిపోయినాయా? ఈ ఫోన్ తీసుకో. ఇక్కడ పేపర్లు అక్కడికి వెళ్ళి ఏంటని ఆశ్చర్యపోయాను నేను. దేవా స్తోత్రం నాయన. ఇప్పుడు ఏం చెప్తున్నానండి ఇంతకు నేను? ఏమండి? హలో, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇస్తున్నావు, కాదన్నావు. దశంభాగాలు ఇవ్వాలనుకున్నావు, ఇచ్చేస్తున్నావు. భోజనం పెట్టాలనుకున్నావు, పెట్టేస్తున్నావు. ఈదులో 10,000 పెట్టి కూటమి పెట్టాలనుకున్నావు, పెట్టేసావు. ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తున్నావు, చేయాలనుకుంది చేసేస్తున్నావు. అంత బాగానే ఉంది. ఆశీర్వాదం రావాలంటే కుదరదు. యేసుకి నీ నుండి ఏమి కోరుకుంటున్నది కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి మారాలి. అది రోజులు మారట్లా, భక్తి మారాలి. ఎల్కేజీ స్టూడెంట్లు కాదు ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్లో చదివే వాళ్ళంగా మారిపోవాలి. నేను ఒకటి అనుకున్నాను, చేస్తానా? చేద్దుగానే ఉండు. ఇదే సూత్రంలో, ఇదే గాత్రంలో, ఇదే యాసలు, ఇదే ప్రాసలో చచ్చావు. నీ భక్తి నువ్వు ఎదగలేదని అర్థమైపోతుంది నీ మాటల్లో. యేసు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు ఇప్పుడు నాకు తెలియాలి. స్తోత్రం చెప్పండి. నా నుంచి ఆశించుచున్నది నేను యేసుకి ఇవ్వాలి. సీమోను ఇవ్వాలనుకుంది ఇచ్చాడు, పెట్టాలనుకుంది పెట్టాడు. కానీ యేసయ్యకి ఏది ఇష్టమో. ఒక నన్ను ఇంటికి భోజనానికి పిలిచి పచ్చి పులుసు పోతుంది. ప్లేట్లో ఆమెకెళ్ళి ఇది మీకు ఇష్టంగా ఉంది. ఆమెకు చెప్పాను నేను ఇష్టమని. పచ్చి పులుసు నాకు ఇష్టం. మా అమ్మని అడగండి, నాకు ఇష్టమా పచ్చి పులుసు? మీకు ఇష్టంగా అయ్యగారు పచ్చి పులుసు చేశాను అంది. ఆ పచ్చి పులుసుతో బాగా తినేసినాక చికెన్ దాకా బయట పెట్టింది. నీ కడుపు గాలిపోవా? ఫస్ట్ వేసి కొంతమంది ఎట్ట చేస్తారు తెలుసా? అన్నీ చేసేస్తారు. బీరకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, పులుసులు అన్నీ పెట్టేసి మీకు ఇష్టం అంటారు. అక్కడ నాకు ఇష్టం లేదు. అట్లాగా ఇష్టాల్ని తెలుసుకోకుండా మీరు చేసిందే మీకు ఇష్టం అని చెప్పి ఎంత దొంగదారుల్లో, ఎంత మూర్ఖత్వంగా అయ్యగారికి పెట్టి చంపేస్తున్నారో. ఒక ఆమె బీరకాయ పచ్చడి చేసి తినిందా ఊరుకోలేదు. మీకు ఇష్టం అంటే మీరు తినాల్సింది అంటుంది. నాకు ఇష్టం లేదు కూడా, సస్తో బతుకుతో తినాలి, తప్పదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇష్టం లేనిది కూడా మీ మీద నాకు ప్రేమ ఉంది కనుక మళ్ళీ ఏమంటా తెలుసా? మీ కొరకు ప్రేమతో చేశాను బీరకాయ పచ్చడి. నువ్వు ప్రేమతో చేసి నాకు ఇష్టం లేదు. అక్కడ ప్రేమ గోళ దోమ నాకు అక్కర్లేదు. అక్కడ నువ్వు ప్రేమతో చేయి, నువ్వు దేంతో చేయి. ఇష్టం లేదు ఏడ తినమంటావు? ఓకే, నాకు కూడా నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది కనుక నేను తినేదును. తప్పదు. కొనుక్కున్నట్లాగా ఏంటో ఈ విశ్వాసులు తెలివిగా ఆలోచించి అలా మాట్లాడుతూ ఉంటారు. అది తర్వాత సంగతి. ఈ సీమోను అన్నీ చేసి యేసు ప్రభుకు పెట్టాడు, కానీ ఒక్క పాయింట్లో ఫెయిల్ అయిపోయాడు. పెద్ద తిట్లు తిట్టి యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు తినేసి చేయగడుకున్న తర్వాత తిట్టేస్తున్నాడు తెగ తిట్లు. రొయ్యలు కూడా తినేసాడు, చేపలు కూడా తినేసి అన్నీ తినేసి తిడుతున్నాడు. నువ్వు నీళ్ళు ఇవ్వలేదో, నువ్వు తువాలు ఇవ్వలేదో అనుకుంటూ మొదలు పెట్టాడు. ఆమెని ఈయన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ సీమోను ఏం చేయలేదంటారా? చేశాడు. ఏం పెట్టలేదంటారా? పెట్టారు.
తానేమి పెట్టాలనుకున్నాడో, తానేమి ఇవ్వాలనుకున్నాడో, యేసు కొరకు తానేమి చేయాలనుకున్నాడో చేశాడు, ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు. కానీ యేసయ్య నా నుండి ఏమి కోరుకుంటున్నాడో పాపం దానివల్ల సీమోనికి తిట్లు మిగిలిన ఆశీర్వాదం లేదని ఈ రోజున క్రైస్తవ కుటుంబాలకి సెలవు చెప్తున్నాను. కథంతాగి యేసుకి ఇచ్చేస్తూనే ఉన్నావు, పెట్టేస్తూనే ఉన్నావు, కాదంటలే కసంతాగి అయ్యా నా నుండి నువ్వేమి కోరుకుంటున్నావని ప్రభుని అడిగి అది అర్పిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎంత ఆనందిస్తాడు. అది ఆ పాపిష్టిరాలైన స్త్రీ చేసిన పని. దేవుడు ఆశపడేదేదో, దేవుడు ఇష్టపడేదేదో, దేవుడు కోరుకునేదేదో, దేవుడు అపరిమితముగా మెచ్చుకునేదేదో అది చేసింది. ఇష్టం లేకపోయినా ప్రేమతో చేశాను, మీరు తినాల్సిందని ఒత్తిడి చేసి ప్రభుకి ఇచ్చే దాంట్లో ఉండదు ఆశీర్వాదం. ఆయన కోరుకునేది ఇవ్వగలగాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఆశించింది ఇవ్వగలగాలి. స్తోత్రం చెప్పండి. ఆయన విపరీతముగా ఇష్టపడేదాన్ని మనం ఇవ్వగలగాలి. అది ఇచ్చింది ఒక పాపిష్టిరాలు. వెంటనే యేసయ్య మెచ్చుకున్నాడు. వెంటనే ఏమి అనలేకపోయాడు యేసయ్య. ఆ పాదాలు కూడా వెనక్కి తీసుకోలేదు యేసయ్య, చీదరించుకోలేదు. ఆ పాదాలు ఆమెకి కాసేపు వదిలేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కావాల్సింది ఇదే, నేను కోరుకుంటుంది ఇదే, నేను ఆశిస్తుంది ఇదే. ఇవ్వగలుగుతున్నావా? దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది. లేదంటే నువ్వు అనుకున్నదే చేస్తున్నావా? నువ్వు ఇవ్వాల్సిందే ఇస్తున్నావా? నువ్వు చేయాల్సిందే చేస్తున్నావా? ఎంతకాలం ఆయనకేది ఇష్టం అడిగావా? ఆయనకే కోరిక ఉంది అడిగావా? ఆయన ఏమి ఆశపడతాడు అడిగావా? నేను ఇంత అనుకున్నాను అయ్య గారు, ఇంత ఇస్తాను అయ్య గారు, నేను అది చేస్తానన్నాను అయ్య గారు, అది చేస్తాను అయ్య గారు. ఈ మాటల్లోంచి నీ భక్తి మారిపోవాలి, మాట మారిపోవాలి. అయ్యగారు ఇది దేవుడు ఆశించింది, ఇది దేవుడు కోరుకుంది, దేవుడు ఇష్టపడింది, నేను ఇస్తున్నాను ప్రభుకి అని చెప్పగలవా? అలాంటి స్థితిలోనికి వస్తే నీకంటే ఎవడు బాగా భూప్రపంచం మీద భక్తి చేయలేడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అలాంటి ఒక పరిస్థితిలోనికి రావాలి. చాలామంది విశ్వాసం నా దగ్గరకు వచ్చి నేను ప్రభుకి ఇది ఇవ్వాలనుకున్నాను, తీసుకోండి అయ్యగారు అని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనుకున్నాను అయ్య గారు ఈ కార్యం జరిగితే నేను ఇంత అమౌంట్ ప్రభుకి ఇవ్వాలి, అందుకే ఇస్తున్నానని చాలామంది నా దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్నాను అయ్య గారు, నేను చేయాలనుకున్నాను అయ్య గారు, నేను అనుకున్నాను, నేను చేయాలనుకున్నాను, నేను అనుకున్నాను, నేను చేయాలనుకున్నా. ఇదే నా దగ్గరకు వచ్చి ఇది దేవునికి ఇష్టమైంది అయ్య గారు, ఈ పని నేను చేస్తున్నాను ఒకటి చెప్పలా. 14 సంవత్సరాల సేవా జీవితంలో భూప్రపంచం మీద ఉండడేమో అనుకున్నాను. కానీ ఈ రోజున మన సంఘంలో ఇటువంటి వీరభక్తి చేసేవాళ్ళు లేగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుడు ఆశించిన పని, ఇది దేవుడు కోరుకున్న పని, ఇది దేవుడు ఉద్దేశించినటువంటి పని. ఇది నేను చేస్తున్నాను అయ్య గారు. ఆ పాకంలోకి రాగలిగితే, ఆ భక్తిలోనికి రాగలిగితే, ఆ మాట చెప్పడంలోనికి రాగలిగితే నా ప్రభు సమాధానం నీతో రాబోతుంది. నీ విస్తార పాపములు క్షమించబడతాయి. నీవు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావని ఆ ఒక్క త్వర తేలిపోద్ది. ఆ మాట మాట్లాడాలంటే మేడం గారు, సార్ గట్స్ ఉండాలి, పనితత్వం కలిగి ఉండాలి. ఇది నా దేవుడు ఆశించిన పని గనక నేను చేస్తున్నాను, ఇది నా నుండి దేవుడు కోరుకున్నాడు అయ్య గారు. నా సంఘం అంతా ఈ భక్తిలోనికి వస్తే నాకంటే బాగా ఎవడూ సంతోషించడు బయటోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తే హల్లెలూయా. నీ మనసుకు నచ్చిన భక్తి నువ్వు చేసేస్తున్నావా? అయిపోయింది పరిస్థితి. నీకు నచ్చిన భక్తి చేసుకుంటా, నీకు నచ్చిన కానుక ఇచ్చుకుంటా, నీకు అనుకూలమైన పరిస్థితులు ప్రార్థన చేసుకుంటా కుదురుతో. యేసయ్యకి నచ్చిన భక్తి చేయగలగాలి, యేసయ్యకి ఇష్టమైన భక్తి చేయగలగాలి, ఆయనకి ఇష్టమైన సమర్పణలో ఉండగలగాలి, ఆయనకి ఇష్టమైన త్యాగములో ఉండగలగాలి, ఆయనకి ఇష్టమైన ప్రతిష్టతలు ఉండగలగాలి. ఇంక పొద్దాకలు నీకు ఇష్టమైన భక్తినా, నీకు అనుకూలమైన భక్తినా? భక్తిలో కూడా మార్పు రావాలి. ఇక మన ఇష్టం వచ్చినట్లు భక్తి చేయడం మానేయాలి. అర్థమైందా? భక్తి ఎలా మారాలంటే యేసుకి ఇష్టమగునట్లుగా భక్తి చేయాలి, యేసు కోరుకునే భక్తి చేయాలి. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అబ్రహాముకి 2 పిల్లలు. ఎంతమంది అమ్మా? చెప్పండి గట్టిగా, మంచిదే. ఒకటి పేరేం పేరు? మొదటోడి పేరేం పేరు? ఇష్మాయేలు. రెండోవాడి పేరేం పేరు? ఈసాకు. అయితే యేసుప్రభు అన్నాడు, అబ్రమా నువ్వు ఇష్మాయేలును పంపించేయి అన్నాడు.
గత్రపడిపోయి గాబరా పడిపోయి, ఏంటయ్యా ఇష్మాయిల్ని పంపించాలా అండ్ రేపో మాపో స్కూల్లో వేద్దాం అనుకున్నానే, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందాం అనుకున్నాను, బస్ కట్టివాడి ప్రయాణం చేపిద్దాం అనుకున్నాను, వాడు ముద్దుగా స్కూల్ డ్రెస్ వేసుకుని బ్యాగ్ తలుచుకుని వెళ్తుంటే అండ్ చూద్దాం అనుకుంటే నువ్వు పంపించేయమంటావేంటయ్యా, ఏం మాట్లాడు బాగా పంపించేయి అన్నాడు దేవుడు. బాధతో కష్టంతో పంపించేసాడు. ఎడారిలో వదిలేయమన్నాడు, పంపించే, ఉండడానికి వీల్లేదు ఇష్మాయేల్ అన్నాడు, పంపించేసాడు. పంపించేసిన తర్వాత కూడా చాలా బాగా ఏడ్చి ప్రార్థన చేశారు. ఏంటయ్యా అడు పెద్దోడు కదా, ఎంత కాదన్నా. ప్రభువు అబ్రాహామును ఓదార్చే పరిస్థితికి వచ్చాడు. ఏం కాదులే, నిన్ను ఆశీర్వదించబోతున్నా, ఏడవమాక, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, ఏడవమాక, ఏం కాదులే, ఆశీర్వదిస్తాను, వదిలేయండి, పంపించే అన్నాడు. పంపించేశాడు. తర్వాత ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఈసాకును నాకు బలిమ్మన్నాడు. దెబ్బెమటే తడుగుడ్డు వేసుకుని కూర్చున్నాడు. ఏమిటి ఈసాకుని నీకు బలివ్వాలా? ఇష్మాయేలును వదిలేయమంటే వదిలేశాను. నీవు నా ఇంటిలోనికి దిగి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, శారా గర్భవతి అవుతుంది అని నువ్వు మాట్లాడావు కాబట్టి, నువ్వు మాట్లాడినా నేను వినలేదు కాబట్టి, ఇది నా శరీర సంపద కాబట్టి, ఇది నా స్వకీయ సంపద కాబట్టి, ఇది నేను చేసిన పాపం కాబట్టి పంపించమంటే పంపించాను. ఇస్సాకు నువ్వు ఇచ్చిన వాగ్దాన ఫలము కదా, నీ చిత్తము కదా, నీ ప్రణాళిక కదా, నీ ఏర్పాటు కదా, ఇన్ని పంపించమంటావేంటి అన్నాడా? ఎక్కడ చూపించండి రిఫరెన్స్, నాకు చూపించినాడు. ₹1,00,00,000 బహుమతి. మరి మాట మాట్లాడలేదు. ఇస్సాకును ప్రిపేర్ చేస్తున్నాడు, కొండ వద్దకు తీసుకెళ్ళాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు, టైం వేస్ట్ అయిపోద్ది చెప్తే. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన అద్భుతమైనటువంటి ఆన్సర్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి దైవజనమా. ఇష్మాయేలుని వదిలేయమంటే వదిలేశాడు, ఈజీగా బాగానే ఉంది. ఈసాకును కూడా తను ఇష్టానుసారంగా ప్రేమించినోడు కూడా, తన ఇష్టానుసారమైన ఆశలు పెంచుకున్నవాడు కూడా బలిమ్మంటే అబ్రహాము బలివ్వటానికి వెనకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇష్మాయేల్ ఎవరో? అబ్రహాము స్వకీయ సంపద. అబ్రహాము పాపం చేసింటే అది వాగ్దానం పంట కాదు కదా. ఇష్మాయేల్ వాగ్దాన పంట కాదు, వాగ్దాన పుత్రుడు కాదు. అతనికి నచ్చి అతని కోరిక చంపుకోలేక పిల్లలు కావాలి కాబట్టి దేవుని మాట కూడా లెక్క చేయకుండా సంపాదించుకున్నాడు. ఓకే, ఈజీగా పంపించేశాడు. కానీ ఈసాకును కూడా ఇష్మాయేల్ని ఎంత ఈజీగా పంపించాడో, ఈసాకును కూడా బలివ్వటానికి అంత ఈజీగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఒక్క ముక్కలో చెప్తాను వినండి. నీ పొరపాట్లు ఒప్పుకోవటం పెద్ద గొప్పేమీ కాదు, నీ పాపాలు ఒప్పుకోవటం పెద్ద గొప్పేమీ కాదు. నీకున్న శ్రేష్టమైన దానిని, యోగ్యమైన దానిని బలిపీఠం మీద పెట్టడమే సమర్పణ కలిగినటువంటి భక్తి అనే చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నా పొరపాటు, ఇది నా తప్పు, ఇది నా అజ్ఞానం, ప్రభా నన్ను క్షమించు అనటంలో పెద్ద గొప్ప కాదు. నీకున్న శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, నీకున్న శ్రేష్టమైనటువంటి ఆ బ్రతుకుని బలిపీఠం మీద పండబెట్టడమే నిజమైన సమర్పణ అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. అటువంటి భక్తిలోనికి దేవుడు మన సంఘమును తీసుకొచ్చునుగాక. ఏమండి, నేను పాపాన్ని వదిలేశానండి, ఒప్పుకున్నానండి, ఓకే, దేవునికి స్తోత్రం, పెద్ద గొప్ప కాదు. శ్రేష్టమైన జీవితాన్ని బలిపీఠం మీదకు తీసుకురాగలవా? విలువైన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టగలవా? దాని పేరే సమర్పణ. అర్థమైందా? దాని పేరే సమర్పణ. ఈ సాకును బలిపీఠం మీద పండబెట్టడమే సమర్పణ. ప్రతిష్టత, వైరాగ్యాలు, త్యాగాలు. ఇష్మాయిల్ని వదిలేసినంత మాత్రాన సమర్పణ కాదా? గుర్తుపెట్టుకో, పాపాలు ఒప్పుకున్నంత మాత్రాన, పొరపాట్లను తప్పైపోయిందయ్యా క్షమించి ఇక నేను వెళ్ళను, ఇక నేను చేరనన్న మాత్రాన అది సమర్పణ కాదు. నీ విలువైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బలిపీఠం మీదకు తీసుకొచ్చి అలా పడుకోబెట్టడమే అది సమర్పణ అని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, స్తోత్రం చెప్పండి అని అడుక్కునేదాకా చెప్పరా? ఏదో సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, మీరు స్తోత్రం చెప్పలేదు కాబట్టి పట్టబడిపోయారు. పొరుగురు నుంచి ఒక ముసలామ ఒక చర్చికి వెళ్ళిందంట. ఎక్కడి నుంచి? పొరుగురు నుంచి. ఆ ముసలామ
వాళ్ళ చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. పెద్ద కొడుకు ఇంట్లో ఉంటుంది, చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఆదివారం. ఆమె ప్రార్థనకి వెళ్ళకపోతే మనసు ఉండదు. అయ్యా ఇక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? ఉన్నాయమ్మా, అదిగో నీకు వాళ్ళు వెళ్ళి వెళ్ళు దాంతో పాటుని పంపించాడు. వెళ్ళింది. ఆ చర్చిలో స్తోత్రం కానీ హల్లెలూయా కానీ చెప్పుకుంటే పాస్టర్ గారు ఒప్పుకోరంట. వెళ్ళి కూర్చుందంట. అయ్యగారు నిలువు టంగి వేసుకొని వచ్చాడంట. వచ్చి మైకా పుచ్చుకొని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అన్నాడంట. హల్లెలూయా అందంట గట్టిగా. అందరంకి వెళ్ళి నక్సలైట్లలాగా చూస్తున్నారంట, చంపేసేదానిలాగా. అయ్యగారు, ఏం ముస్సలై, ఎవడు నిన్ను హల్లెలూయా చెప్పమన్నాడు? ఇక్కడ హల్లెలూయా నిషేధాలు నిషేధించావు, హల్లెలూయా స్తోత్రాలు చప్పట్లు కొట్ట ఉండవు ఇక్కడ, ఇంకోసారి అడిచామంటే బయటపడేస్తామన్నాడంట. ఈడేంద్ర పిచ్చోళ్ళకి పాపం చదువు సందే లేదు ఆమెకి. హల్లెలూయా చెప్తే ఇదేంట్రా బాబో, నేరాలు ఘోరాలు చేసేసేదాన్ని ఇట్ట తిడుతున్నాడు, వీళ్ళందరూ అట్ట చూస్తున్నారు అనుకుందంట. గొడవ అయిపోయింది. రెండవ మాట, మన కొరకు భూలోకానికి రావటమే కాదు కానీ మన కొరకు ప్రాణం పెట్టెను అన్నాడంట. హల్లెలూయా అందంట. ఏ ముసలై, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకోసారి హల్లెలూయా చెప్పావంటే మా సంఘ పెద్దలు ఎత్తి బయటేస్తాడు అన్నాడంట. ఆల్రెడీ ఇద్దరు సంఘ పెద్ద ఇంతలావని ఇంత ఎత్తున వచ్చి ఆమె పక్కన నిలబడిపోయారంట ఇద్దరు. ఇదేందిరా, ఇద్దరు బాడీ గార్డులు పెట్టినట్టు పెట్టాడు నా చుట్టూ. ఇంకోసారి హల్లెలూయా చెప్తే బయట ఎత్తేస్తారా? నేను ఏం పాపం చేశాను? ఏం చేశాను నేను? ఆయన భూమి మీదకి రావటమే కాదు, మరణించడమే కాదు, సమాధిలో పెట్టబడి మట్టిలో కలవకుండా మూడవ దినమున తిరిగి లేచెను. హల్లెలూయా అందట. ఎత్తేయడానికి ఇద్దరు ఉన్నారుగా, లేపేశారంట ముసలి దాని పైకి. 1 2 3 అంటే ఆగయ్య అందంట. మళ్ళీ హల్లెలూయా చెబుతావా అన్నాడంటే ఇద్దరు సంఘ పెద్దలు. మళ్ళీ హల్లెలూయా చెప్పడం కాదు, ఆనాడు యేసు ప్రభుని ఒక్క గాడిదే మోసింది, ఇక చెప్పక్కర్లేదు కదా, ఇప్పుడు నన్ను 2 గాడిదలు మోస్తున్నాయి అంద. ఇప్పుడు గాడిదలు లేవుగా మన చర్చిలో. నువ్వు ఆమెను చెప్పడానికి హల్లెలూయా చెప్పడానికి ఏమైనా ఉందా? చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. మన చర్చిలో ఎత్తేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టాను నేను? అటువంటి సంఘ పెద్దలు లేరు, అటువంటి గొడవ గోత్రం వల్ల లేదు. కాబట్టి హుషారుగా హ్యాపీగా 2 చేతుల పైకెత్తి రాజకీయవేత్తలు కాకుండా గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు ఏది మెచ్చుకుంటాడో, ఏది ఇష్టపడతాడో, ఏది కోరుకుంటాడో అది చెయ్యండి అని చెప్తున్నాను నేను. నువ్వు ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తున్నావు, చెయ్యాలనుకుంది చేసేస్తున్నావు, ఇవ్వాలనుకున్న కానుక ఇస్తున్నావు, చెయ్యాలనుకున్న చేసేస్తున్నావు, పెట్టాలనుకున్న ఫుడ్ పెట్టేస్తున్నావు, పెట్టాలనుకున్న మీటింగ్లు కూడా పెట్టేస్తున్నావు. కాదట్లా, ఓకే బాగానే ఉంది. కానీ ప్రభువానికి ఏది ఇష్టం, నా ద్వారా నువ్వేమి కోరుకుంటున్నావు అని ఎప్పుడైనా నీ జీవితంలో అడిగావా? గుండె మీద చేసుకొని చెప్పు. ఎంతసేపు నువ్వు చేసేదే, నువ్వు ఇచ్చేదే, ఎంతసేపు ఇదే గొడవ, ఇదే గోల. యేసయ్యని అడుగో, నా నుంచి నీకేం కావాలి? నా భర్త నుంచి ఏం కావాలి? నా కూతురు నుంచి, నా కొడుకు గురించి నీకేం కావాలి? నువ్వేం ఆశపడుతున్నావు? ప్రార్థనలో మోకరించి అడిగి ఈ రోజు నుంచి ప్రభుని, అసలు నా కుటుంబం నుంచి ఏం కావాలయ్యా నీకు? నీకేది ఇష్టమో, నీకేది ఆశో, నువ్వు దేని మీద కోరిక పెంచుకున్నావో, దేని కొరకు తప్పించిపోతున్నావో, ఈరోజు నుంచి నీ ప్రార్థనలో ఈ అంశం పెట్టండి. ఎందుకు రాదు ఆశీర్వాదమో చూస్తాను. పాపిష్ఠరాలు కొట్టేసింది కదండి సీటు. అన్ని రకాల బిర్యానీలు వండి, అన్ని రకాల శాకాహార మాంసాహారాలు వండి పెట్టినోడికి లేదు కండి ఆశీర్వాదం. ఏం పెట్టకుండానే గుప్పెడు కన్నీళ్లు గార్చేసి, ఆ చిటికిని వేలు వెంట్రుకలతో తుడిచేసి, అత్తరుబుడ్డి పగలగొట్టి పుడి చేసిన దానికి పాపాలు క్షమించబడ్డా, విస్తారమైన పాపాలు, నీవు నన్ను ప్రేమించుచున్నావు, నీవు సమాధానము కలిగిందని మేము వెళ్ళము అన్నాడు యేసుప్రభు. అబ్బా ఎంత ఆశీర్వాదం! ఈ రోజున బైబిల్లో ఉన్న పరమార్థాన్ని అర్థమైన ప్రతి ఒక్కరు కూడా యేసుకు ఆశించింది, యేసు కోరుకుంటుంది మన కుటుంబాలు చేయునుగాక. హల్లెలూయా. మొదటి మాట, శతాధిపతి ఉన్నాడండి. ఎక్కడండి? మత్తయిలో ఉంటాడండి ఆయన. మీరు ఏమి తిప్పలు పడొద్దు, నా వైపు చూడండి. మత్తయి 8లో ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి, బాబయ్యా, నా దాసుడు పక్షవాతము కలిగి కొట్టుకుంటున్నాడు, కాసేపులో చచ్చిపోతాడు, నీ దండం పెడతానయ్యా, నా దాసుని బ్రతికివ్వా అంటే యేసుప్రభు అన్నాడు,
పద నీ ఇంటికి వస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి రాడు చేతులైతే. ఏమన్నాడమ్మా? పద వస్తాను పద నీ ఇంటికంటే ఆ శతాధిపతి ఎక్స్పెక్టేషన్ చేయలా. యేసు ప్రభువు నుంచి మాట తీసుకుని వెళ్దామని వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పద నీ ఇంటికి వస్తాను అన్నాడు. నా ఇంటికి రావద్దు, నా ఇంటికి వస్తే పెద్ద టీవీ ఉంది, అది మోగుతూ ఉంటుంది, పనికి మాల స్టిక్కర్లన్నీ నా గోళ్ళకే ఉన్నాయి, పనికి మాల కాంటాక్ట్లన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి. అయ్యా నువ్వు వస్తే బతుకు బండారం అయిపోద్ది, వద్దయ్యా మాట సెలవు చాలన్నాడు. అరే దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, యేసుప్రభు ఇంటికి వస్తానంటే నోరు జారి వద్దంటావా? మీరు మా ఇంటికి రావుటకు మేము యోగ్యులము కాదు గనక మీరు మాట సెలవు ఇవ్వండి అన్నాడు. యోగ్యం లేదు, గేగ్యం లేదు, మొత్తం స్టిక్కర్లు గవర్నమెంట్ ఉండి సెల్ ఫోన్లో అడ్డదిట్టమైన కాంటాక్ట్లు పెట్టుకొని సినిమాలు సీరియల్ మోగుతుంటే యేసుప్రభుని ఎవడని రమ్మంటాడు ఇంటికి? ఎవడు రమ్మన్నాడు? అన్నం తినేవాడు అయితే. ఆడు కూడా అన్నం తినేవాడే కాబట్టి యేసుప్రభుని వద్దన్నాడు. నువ్వు మాట సెలవే చాలా, నువ్వు సూపర్మైనవే. దాని అర్థం కొంపకు రావద్దన్నాడు యేసుప్రభుని. వద్దన్నా వచ్చేవాడు సాతాను, వద్దంటే ఆగిపోయాడు యేసయ్య. వద్దన్నా వచ్చేస్తాడు, కట్టలు తెంచుకొని సాతాను గడాడు. వద్దంటే ఆగిపోతాడు, రమ్మంటే వస్తాడు యేసుప్రభు. రెండే రెండు డైలాగులు, ఇంకోటి లేదు ఎక్కువ. వినండి చాలా జాగ్రత్తగా. శతాధిపతి కోరిన కోరిక మేరకు సెలవిమ్మయ్య అంటే నీ ఇంటికి వస్తాను పదంటే ఏంటండి వాడు ఇంటికి తీసుకెళ్ళకుండా యేసుప్రభుని? యోగ్యులం కాదులయ్యా, మా ఇంట్లో రెంకలు ఉన్నాయి, మా ఇంట్లో అది ఉంది, దోపుడు సొమ్ము ఉంది, అక్రమాలు ఉన్నాయి, అయ్యో మీరు మా ఇంటికి వస్తే మరి కుదరని పని, మీరు మాట సెలవు ఇవ్వండి, మీ శక్తి మాకు తెలుసు అన్నట్లుగా ఏదో మాట్లాడారు. సరేలే నీ దాసుడు బ్రతుకునుగా కన్నాడు, బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వస్థత పొందుకొనుగా కన్నాడు, పొందుకున్నాడు. లోకాసు వార్త 19లో ఇంకొక పాపిస్తోడు ఉన్నాడు, చెట్టు మీదకి ఎక్కి చూస్తున్నాడు, జక్కయ్య. యేసుప్రభు అటుగా వెళ్తుంటే చెట్టుకి యేసుప్రభుని చూడాలి అని చూస్తున్నాడు. వెంటనే చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య నేడు నేను నీ ఇంట చొరబడబోతున్నాను, ఇంటికి రాబోతున్నాను, రా. ఆనందంగా హ్యాపీగా చెట్టు దిగి యేసుప్రభుని చూడాలనుకుంటే నా ఇంటికి వస్తున్నాడు. వద్దన్నాడా? వద్దనలేదు, హ్యాపీగా ఆహ్వానించాడు. స్తోత్రం చెప్పండి రెండు చేతులెత్తి. హ్యాపీగా సంతోషముగా రా ప్రభు, అంతకంటే భాగ్యమా? మత్తయి సువార్తలో ఉన్నాడు పాపిష్టుడే శతాధిపతి, లోకాలో ఉన్నాడు పాపిష్టుడే జక్కయ్య. ఆ పాపిష్టుడేమో వద్దన్నాడు, స్వస్థత మాత్రము చాలు, మీరు రావక్కర్లేదు, మీరు రావటానికి మేము యోగ్యులము కాదు అన్నాడు. పోరా బాబా, నువ్వు రమ్మంటే వస్తా, లేతలేదు, నేను సాతాను గండం కాదు చొరబడిపోవటానికి. ఓకే, స్వస్థత ఇచ్చేసాడు. కానీ జక్కయ్య నోట నుండి ఆ మాట రాలేదు. హ్యాపీగా ద్వారబంధాలు తెరిచి దేవుణ్ణి ఆహ్వానించాడు గొప్పగా. స్తోత్రం చెప్పండి. ఒక ముక్కలో చెప్పాలంటే జక్కయ్య ఇంట్లో అక్రమ సొమ్ము లేదా? ఉందిగా. పాపిష్టి సొమ్ము లేదా? ఉందిగా. మరి అయినా యేసుప్రభుని ఆహ్వానించాడుగా, అయినా యేసుప్రభుని పిలిచాడుగా. పిలిచిన వెంటనే జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు అన్నాడు. అయ్యా నేను పాపిష్టుడిని, నీచుడిని, నికృష్టుడిని, నాయనా చక్రవడ్డీల మీద చక్రవడ్డీలు తీసుకుని ఎంతోమంది నా ద్వారా ఉరేసుకొని చచ్చిపోయారయ్యా. నేను డబ్బుల కొరకు ఫోన్లు చేసి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అల్లరి చేస్తే కొంతమంది చచ్చారయ్యా. నేను పాపిస్తోడిని అయినా నా కొంపకు నువ్వు వచ్చేసావు. ఒక్కడు దగ్గర రూపాయి తీసుకుంటే నేను 4 రూపాయలు వాడికి తిరిగి ఇచ్చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూపాయి తీసుకుంటే 4 రూపాయలు అంటే 10,000 తీసుకుంటే 40,000 ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. 1,00,000 తీసుకుంటే 4 లక్షలు ఇస్తావా? ఇస్తాను. ఎంత మార్పు అండి. ఇద్దరు పాపిష్టులను చూపించా. మత్తయి సువార్తలో ఒకడిని శతాధిపతిని చూపించాను, లోకాలో జక్కయ్య ఈ పాపిష్టుని చూపించాను. ఇద్దరు పాపిష్టోళ్ళే, కానీ ఆహ్వానించింది మాత్రం జక్కయ్య మాత్రమే. మా ఇంటికి రమ్మని ఆయన ఏం పొందలే చెప్పలే. యేసుప్రభు వస్తానన్నాడు, రా ప్రభువా. మీరు రావద్దు, మా ఇంట్లో అక్రమ సొమ్ము ఉంది, మీరు మాట సెలవివ్వండి అనలేదుగా జక్కయ్య. హాయిగా రానిచ్చాడు. పశ్చాత్తపడిపోయాడు, ఏడ్చేశాడు, ప్రభు పాదాలు పెట్టేసుకున్నాడు. అయ్యా ఇది చాలయ్యా, నా కొంపకి ఈరోజు దరిద్రం వదిలిపోయిందయ్యా, పేడ విరుగుడైపోయింది నాయన. పాపిష్టి సొమ్మంతా ఎవరెవరి దగ్గర దోచుకున్నానో, ఎవరెవరి దగ్గర చక్రవడ్డీల మీద చక్రవడ్డీలు వేసి లాక్కొని దోచుకొని తిన్నాను. రూపాయి తీసుకున్నోడికి 4 రూపాయలు ఇచ్చేస్తాను, 10,000 తీసుకున్నోడి దగ్గర 40,000 ఇచ్చేస్తాను, 1,00,000 తీసుకున్నోడి దగ్గర 4 లక్షలు ఇచ్చేస్తాను, 10 లక్షలు తీసుకున్నోడి దగ్గర
40 లక్షలు ఇచ్చేస్తాను, వెయిట్ చేయి నాయనా, నేను ఇచ్చేస్తాను. ఒక్కొక్కడు జక్క ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. జక్క ఇంట్లోకి వచ్చి మూటలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని గణపరచండి. ఒక సంఘటన చెప్పనా, ఒక మంచి మాట చెప్పనా? ఒక మంచి మాట చెప్తా, మీరు గట్టిగా ఆమెనంటేనే చెప్తారా ఆమెనని గట్టిగా? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసుప్రభు, ఒక్క ఇంటికి వెళ్ళాడు, ఊరంతా ఆశీర్వదించబడింది. ఎంత మంచి మాట ఇది! ఊరు కంటే సంబరం. డబ్బు లేని ఇల్లు లేదు ఆ ఊర్లో ఆ రోజు. అందరికేమో ఏంటి ఎంత డబ్బు అండి అసలు, మామూలుగా వెళ్ళిపోలేదు జక్క ఇంట్లో నుంచి ఆశీర్వాదం, ఊరు ఆశీర్వాదం వెళ్ళిపోయింది జక్క ఇంట్లో నుండి. అందరికి డబ్బులు వచ్చేసినాయి. ఇక లేమి కలిగోడు లేడు, కరువులో ఉన్నోడు లేడు, ఇక అందరూ జమీందారులు అయిపోయారు. రూపాయి దగ్గర 4 రూపాయలు అండి మాటల, 1,00,000 రూపాయల దగ్గర 4 లక్షలు ఇవ్వడం అంటే మాటల, 10 లక్షల దగ్గర 40 లక్షలు ఇవ్వడం మాటల. ఆలోచించేయండి. యేసు ప్రభు ఒక్క ఇంటికి వెళ్తే ఊరు ఆశీర్వదించబడితే, ఆయన మన ఇంటికి వస్తే స్తోత్రం చెప్పండి. ఆయన మన ఇంట్లో అడుగు పెడితే స్తోత్రం చెప్పండి. ఆయన పాదం మన ఇంట్లో మోపితే స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. ఒక్క ఇంట్లోకి వెళ్తే ఊరు ఆశీర్వదించబడింది. నా ఇంటికి రాయ్యా ప్రభువా, నా ఇంటికి రా ప్రభువా అని పిలుచుకోవటం ఈ రోజు నుంచి మనం. ఎప్పుడు పిలుస్తావో వచ్చేద్దామని చూస్తున్నాడు ఆయన. మర్యాదస్తులు నా దేవుడు, పిలిస్తే వస్తాడు, వద్దంటే ఆగిపోతాడు. నీ ఇష్టమే, నీ చిత్తమే, అంతా నీ చిత్తమే, అంత నీ ఇష్టమే. రమ్మంటావో వస్తాడు. నువ్వు రావద్దయ్యా, నేను సరిగా లేనయ్యా, మేము అట్టాగున్నామయ్యా, ఇట్టాగున్నామంటే బతుకు ఇంక అట్టాగే మట్టిలో కలిసిపోతాయి, అయిపోద్ది స్టోరీ. వినండి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభువు మాట్లాడిన మాట, జక్కయ్య నేడు నీటికి రక్షణ వచ్చింది, శుభవార్త. యేసు ప్రభువు ఈ రోజున మన గృహములోనికి రాబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు నామమును హుషారుగా ఘనపరచండి. ఏమండి, 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఏం కావాలని వచ్చాడు యేసు దగ్గరికి? స్వస్థత. ఇంకో వ్యక్తి యేసుని చూడాలని వచ్చాడు. యేసుని ఇంటికి తీసుకెళ్దామని ఇద్దరు రాలేదు. యేసు ప్రభుని ఇంటికి పిలుద్దామని కానీ, ఇంట్లోకి తీసుకెళ్దామన్న కానీ ఇద్దరికీ లేదు, ఇద్దరు పాపిష్టోళ్ళకి లేదు. కానీ స్వస్థత కావాలని వచ్చినోడికేమో నీ ఇంటికి వస్తానన్నాడు, వద్దన్నాడు. ఆయన చూడాలని చెట్టెక్కినోడిని నీ ఇంటికి వస్తానంటే రమ్మన్నాడు. దీంట్లో తెలిసిపోతుంది కదా దేవుని కోరిక ఏంటి, దేవుని ఆశ ఏంటి. మన ఇంట ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు దేవుడు, మన ఇంట రావాలని ఆశపడుతున్నాడు దేవుడు. అది తీర్చా ఫస్ట్. హలో, యేసు ప్రభు వద్దన్నోడికేమో స్వస్థత వచ్చింది, యేసు ప్రభుని రమ్మన్నోడికి రక్షణ వచ్చింది. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా, మైటీ లార్డ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుని పిలుచుకున్నాడుగో రక్షణ, యేసు ప్రభు వద్దన్నోడికేమో స్వస్థత. ఈ రోజున రక్షణతో యుగయుగాలు పరలోకములు ఏలొచ్చు. స్వస్థత పొంది బతికితే 50, బతికితే 60, బతికితే 70. ఏం చేసుకుంటావు స్వస్థత? మేలైనది ఎంచుకునుడి, రక్షణ కావాలనిచో ప్రభుని ఇంట చేర్చుకునుడి. ప్రభువే వస్తానంటున్నాడు. నీకంత ఏంటి ఇబ్బంది ఏంటి నువ్వు పిలుచుకోవడానికే? ఓహోహో, 1కి 4 గంతులు బయటకు పంపించాలని ఇబ్బంది, పంపించు. ఫోన్లో కాంటాక్ట్లు డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయి, ఇబ్బంది ఏముంది? సోది చెత్త వాగకూడదని వాగ మాకు. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఎక్కడికో దెబ్బలు తగిలేస్తున్నాయి, మరి చంపలను వాసిపోతే వెళ్ళేపాటికి ఇంటికి. యేసు ప్రభు రావాలా వద్దా? రావాలి. మరి రావాలంటే చెత్త అంతా 4 గంతులు బయటకు పంపించేయాలి. మరి కుదరదు ఇంట్లో ఉంటే. జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టంగానే చెత్త మస్తు దరిద్రమంతా పంపించేశాడు జక్క. అబ్బా హాయిగా ఉంది ఇల్లుక. నీతిమంతుల గూడా పాడితే కుదరదు. రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసుప్రభు ఇంట్లో ఉన్నప్పుడు వస్తుంది. యేసుప్రభు ఇంట్లోకి రావాలంటే 4 గంతులు పంపించేస్తూ ఉండాలి. హృదయంలో నుంచి, మెదడులో నుంచి, చూపులో నుంచి, మాటలో నుంచి, వినికిల్లో నుంచి, ప్రవక్తల్లో నుంచి, స్వభావాల నుంచి, కొంపలో ఇంకా ఏ నీచ నికృష్టమైన చండాలమైన పాపిష్టి వ్యవహారాలని అన్నీ పంపించేయి. అందుకే యేసుప్రభుని వద్దునయ్యా, మేము యోగ్యులము కాదు, మీరు ఒక్క మాట సెలవు ఇవ్వండి, మీరు సూపర్మైన, మీరు అది, మీరు ఇది. ఈ మాటలకే అయిపోతుంది జీవితం.
యేసయ్యని ఇంటికి వస్తానన్నటువంటి ఒక శుభవార్త వింటున్నావా ఈ ఉదయం? యేసు ప్రభుని ఇంటికి వస్తానన్నాడా? ఏంటి ఆషామాషిగా ఉంది? ఎవ్వరం వస్తానన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, మామూలుడు కాదు. నీ ఇంట చేర్చుకో. నీ ఇంట రక్షణ సునాద గీతములు ఈ రోజు నుంచి వినపడతాయి యేసునామములో. హల్లెలూయా. నీ ఇంట చేర్చుకో యేసయ్యని. యేసయ్యే వస్తానన్నాడు. నువ్వు స్వస్థత కోసం వచ్చావా, విడుదల కోసం వచ్చావా, దేని కోసం వచ్చావో నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం ఇంటికి వస్తానని తెగించి మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. ఇంటికి తీసుకెళ్ళు. మరో మాట మాట్లాడకుండా, వద్దులే ప్రభా స్వస్థత ఇవ్వు ప్రభా, వద్దులే ప్రభా డబ్బు ఇవ్వంటే ఇస్తాడు. సత్తావు తర్వాత మళ్ళీ. జక్క ఇలాగా తెలివిగా ఆలోచించి యేసయ్యని ఇంటిలోకి పిలుచుకో. రాయ్యా, అదేముందయ్యా, నువ్వు నేను రమ్మని అడుగుతా వింటయ్యా, రా, హ్యాపీగా ఆహ్వానిస్తున్నాను ఇంట్లోకి నిన్ను. జక్క ఇంట్లోకి వెళ్తే ఊరు ఆశీర్వదించబడినట్లుగా మన ఇంట వస్తే నిజంగా ఎంత ఆశీర్వాదం. నీ బిడ్డల్లో, నీ భర్తలో, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనిలో, నీ భక్తి జీవితాల్లో, నీ ఆధ్యాత్మిక ఆత్మీయ అంతరంగ పరిస్థితులు కలుగుంటా ఒకసారి జ్ఞాపకం చేసుకో. విపరీతమైన ఆశీర్వాదములు పెంచుకుందామన్న ఆలోచనకి ఏమైనా ఉందా? అయితే యేసుని ఇంటికి వస్తానన్న పిలుపు ఈ ఉదయం వింటున్నావు. యేసుని ఇంట హ్యాపీగా సంతోషంగా చేర్చుకో. నీ ఇంటిలో ఉన్న ప్రతి పాపిష్టి సొమ్ముంటే, పాపిష్టి వ్యవహారాలుంటే, పాపిష్టి అక్రమమైన నీచ నికృష్టమైనవి ఏమన్నా ఉంటే బయటికి ఇమ్మీడియట్గా తోలి పడేసి యేసుని ఇంట చేర్చుకొని సంతోషముగానే జీవితాంతం ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలే జరిగినాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే వచ్చింది. నిజమండి. నజరేతు, అది ఎంత పనికిమాలినూరు నజరేతు. ఎవరైనా ప్రార్థన చేస్తే ఒక పిల్లోడు అన్నాడు, నజరేయుడైన యేసు నామములు అన్నాడు. బుడ్డోడు. ఆ నోట్ల మాట నేను చాలా సంతోషించాను. భలే మాట్లాడాడు. మనం ప్రార్థన చేయాలంటే ఈ మాట ఉపయోగించకుండా ఉండలేం. నజరేయుడైన యేసుక్రీస్తు. నతానియేలు ఏమన్నాడు ఒకరోజు? నజరేతుల నుంచి మంచిది ఏమైనా రాగలదా? రారా బాబు, వత్తదో రాదో చూద్దుగానే తీసుకెళ్ళాడు. నజరేతు పనికిమాలినూరు, అది పాపిస్టూరు, ఆ ఊర్లోంచి మంచిది ఏమైనా రాగలదా? యేసుప్రభు వచ్చాడంటావు, అభిషక్తుడు అంటావు, మెస్సయ్య అంటావు, ఏంటయ్యా బాబా? వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నతానియేల్ నీవు చెట్టు కింద ఉంటే నేను చూశాను. ఓమ్మ బాబోయ్, ఇక మాట్లాడబాకయ్యా, నా పరువు పోద్ది, నేను బతకలేను, ఆపేసేయ్, నీవు మెస్సయ్యవి, నీవు అభిషక్తుడివి, నీవు బోధకుడివని నతానియేలు ఎక్కడ కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నజరేతు అనే ఊరిలో దేవుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ఊరి యొక్క వైభోగం అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శనీయంగా ఉంది. దేవునికి మహిమ కలుగునగా. ఏమండి, ప్రపంచ పటములో యెరూషలేముకి రూపురేఖలు లేవు. అది చాలా చిన్న దేశం. అసలు ప్రపంచ పటంలో దాని గుర్తింపే లేదు యెరూషలేముకి, ఆ దేశానికి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ యెరూషలేములో ప్రవేశించాడో, ఎప్పుడైతే ఆయన అక్కడ పాదం మోపాడో, ఇప్పుడు ప్రపంచ పటములో మధ్యధరగా అది నిలబడిపోయింది. ప్రపంచ పటములో యెరూషలేము అన్న పేరు మారుమ్రోగిపోతుంది. దేవునికి మహిమ కలుగునగా. యెరూషలేములో ఉన్న యూదులు కానీ, ఇజ్రాయేలు ప్రజలు కానీ ఇప్పటికీ యేసుప్రభు అంటే పళ్ళు పటపట కురికేస్తారు. కానీ ఒక సత్యం అంటే చెప్పను, నా అజ్ఞ సత్యం. ఆ యెరూషలేముకి, యూదులకి ఆదాయం పెరుగుతుంది ఎవరు? ఆదాయం వస్తుంది ఎవరు? టూరిజం ద్వారానే వస్తుంది. దానికి ఆ టూరిజం ద్వారానే ఆదాయం వస్తుంది. ఆదాయం ఎవరి పేరు మీద వస్తుంది? యేసయ్య పేరు మీద వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ యూదులకి, ఇజ్రాయేలు మనకి ఇప్పటికీ పళ్ళు పటపట కురికేస్తారు మెస్సయ్య అంటే కనుక. అట్లాంటి వాళ్ళు తినగలుగుతున్నారంటే టూరిజం మీద దేశం ఇప్పుడు బతుకుతుంది. ఆ టూరిజం ఎవరి కోసం అంటే యేసు ప్రభుని చూడటానికి పోతున్నారు. వాళ్ళని చూడటానికి వెళ్తున్నారా? లక్షలు పోసి ఆయన పుట్టిన ఇల్లును, ఆయన చనిపోయిన స్థలాన్ని, సిలువ ఎక్కించి కపాలమని అతమించుకోలుకొత్త కొండని, వీటన్నిటిని దర్శించుకుని కొన్ని లక్షలు పోస్తుంటే ఆ దేశం రన్నప్ అవుతుంది. ఒకటే మాట చెప్తున్నానండి, ప్రపంచ పటంలో గుర్తింపు లేని దేశానికి కూడా దేవుడు అడుగు పెట్టగానే ఆ చిన్న దేశము ఇప్పుడు ప్రపంచం అందరిలో కంటే అది గొప్ప గుర్తింపు స్థాయిని పొందుకుంది. ఒకే ఒక మాట, యేసు ప్రభు మన ఇంట ఉంటే, ఆయన మన ఇంటిలో పాదం మోపితే, ఆయన మన ఇంటికి వస్తే మన చరిత్ర మారిపోద్ది, మన పునాదులు కదిలిపోతాయి. అద్భుతమైన ఆశ్చర్యమైన కృప కలిగిన కార్యాలు దేవుడు మన ఇంట జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
నీ ఇంట్లోకి ఆయన రావాలనుకుంటున్నాడు. సంతోషంగా ప్రభుని ఇంట్లోకి రానివ్వండి. నా యేసయ్య ఆశపడుతున్నాడు, నా యేసయ్య కోరుకుంటున్నాడు, నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఎందుకు బ్రదర్? నీ ఇంటికి రావాలని. ఆయన ఆశ తీరుస్తావు ఈరోజు? ఒక ఆశ ఉందా ఈ పద్దాక నీకేనా? నా కోరిక తీర్చినా నీకు సరిపోట్లా. నా మనమిని ఇంక విన్నా సాలట్లా నీకు. పద్దాకలు ఇదే పాట ఎత్తుకొస్తుంది ఒక ఆమె. ప్రత్యుత్తరం అయ్యా, ఎన్ని ఉత్తరాలు తీసుకుంటావు? ఇప్పుడు యేసయ్య ఆశ తీర్చేటువంటి భక్తులు మనం చేయదుముగాక. యేసయ్య ఆశ తీర్చేటువంటి భక్తిలోనికి మనం వెళుదుముగాక. ఏంటైనా ఆశ? నాకు లక్ష రూపాయలు అంటున్నాడా యేసు ప్రభు? నాకు లక్ష రూపాయలు ఇవ్వమంటున్నాడు యేసు ప్రభు? లేదుగా. నీ ఇంటికి వస్తానంటున్నాడమ్మా. చిన్న ఆశగా తీర్చేరదా? వద్దనద్దు, ఆటంకపరచొద్దు. చెత్త గిత్తంటే తీసావు అక్కడ పడేసి ప్రభుని ఇంటికి చేర్చుకో. అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతులు, బలమైన కార్యాలు నింట నీవు చూచుదువుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆశ, దేవుని మొదటి ఆశ ఏంటి? నీ ఇంటికి రావాలి. పిలిచేయి, రమ్మను, హ్యాపీగా తీసుకెళ్ళిపో కూటమైపోయినాక. రెండవది, సీమోన్తో ఏమన్నాడు? మీరు ఏం బైబిల్లోకి వెళ్ళక్కర్లా, నీళ్ళు నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్లు ఇవ్వలేదు. ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. దేవుని ఆశ ఏంటి? ఇప్పుడు నీ ఇంట్లో యేసయ్య పాదాలు కడిగే గుప్పెటి నీళ్లు ఉన్నాయా? నీళ్ళంటే నువ్వేదో బయట నుంచి 5 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకునే నీళ్ళు, కృష్ణానది నీళ్ళు కాదు నేను అనేది. యేసయ్య పాదాలు కడిగేటువంటి కన్నీరు గుప్పడుందా నీ ఇంట్లో? దేవుని ఆశదే కన్నీటి ప్రార్థన ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పాదాలు కడిగినంత చాలు, ఎక్కువేం అక్కర్లా. ఏడిపేరాదు కొంతమందికి. ఆయన పాదాలు కడగగలిగినన్ని నీళ్లు చాలు. ఆ నీళ్లు నీ యొక్క లలాటములో ఉంటే చాలు. ఆయన పాదాలు కడుక్కునేటువంటి నీళ్లు. ప్రతిరోజు కన్నీరు ఖర్చు ఆయన పాదాలు కడిగే ప్రోగ్రాం. దేవుడు ఆశపడుతున్నాడమ్మా. ఈ చిన్న చిన్నవే, పెద్ద పెద్ద ఏం కాదో, దేవుడు ఏం అడిగేస్తాడో అన్నట్టు చూస్తున్నావు నువ్వు. చిన్నవే, పెద్దవేం కాదవి. మొదటి మాట, నీ ఇంటికి రావాలి, చిన్న ఆశ అది, తీర్చేయి. రెండవది, నా పాదములకు సరిపడా కన్నీళ్ళు. పొద్దుగూకులు కూర్చొని ఆడమ్మంట్లా, నా పాదాలు కడిగినంత కన్నీళ్ళు చాలు. నా పాదాలని తడిసిపోతే చాలు. ఆ పూటకి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు. ఏమన్నాడు యాకోబుని? మగ సిరి కలిగి. బాబా, మగోళ్ళు ఏడితే ఏమంటారు ప్రపంచం? చెప్పరాదనరా. డబ్బులు ఖర్చయిపోతాయో చెప్తే? ఎంత కట్టయిపోతాయి అకౌంట్లో నుండి? ఏమమ్మా చెప్పరాదండి. మగోళ్ళు ఏడితే ఏమంటుంది ప్రపంచం? అసలు ప్రపంచం దాకా నువ్వేమంటావు బుల్లా? వామ్మ 100 రూపాయలు కట్టయిపోతే నడి చూస్తున్నారు. ఏంట్రా బాబా ఆడవాళ్ళగా ఎడుతున్నావు? కానీ యేసుప్రభు అన్నాడు తెలుసా? మగ సిరి కలిగి ప్రార్థన చేశాడు ఈడు. ఎడితేనే మనగలంట. తెలుసా విషయం? బైబిల్ శాస్త్రం అది. బైబిల్ సిద్ధాంతం పాటించాలి. ఏడువా, యేసు పాదాలు కడిగినన్ని గుప్పెడు నీళ్లు నీ దగ్గర లేకపోతే ఎందుకు జీవితం? అసలు వ్యర్థం. ఏడ్చిన ప్రతి ఒక్కరిని దాటి వెళ్ళే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. నువ్వు పంచపరమన్నాలు పెట్టు, దాటి వెళ్ళిపోతాడు. కానీ ఏడువో, నిలబడిపోతాడు మన ఇళ్లలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడువో, ఆయన పాదాలు కడిగే గుప్పెడు నీళ్లు చాలు. నీ కళ్ళలో ఉంచుకుంటే చాలు. దేవుని ఆశదే. పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు కావాలి. పశ్చాత్తాపంతో కూడిన. కొంతమంది ఎన్ని తప్పులు చేసిన ఏడవరు ప్రార్థనలలో అసలు లేవు. వాళ్ళ కళ్ళల్లో గుప్పెడు నీళ్ళు లేవు. ఎన్ని తప్పులు చేసిన, ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్న కన్నీళ్ళు రావా? యేసు ప్రభు కోరుకుంటుంది అదే. లచ్చల కానుకలం అనే దేవుడు చెప్పట్లేదు. ఆయన చెప్తుంది ఏంటంటే గుప్పెడు నీళ్ళు. పశ్చాత్తాపంతో రావాల కన్నీళ్ళు. అవి సంపాదించుకో. యేసయ్య ఆశిదే, యేసయ్య కోరికిదే, యేసయ్య తపనిదే. ఆలోచించేయండి. ఇప్పుడు 2 ఆశలు చెప్పే దేవుడు. 1, మన ఇంటికి వస్తానన్నాడు. 2, నా పాదాలు కడిగినన్ని చాలు. బకెట్ కాదు, నా పాదాలు కడిగినన్ని చాలు. యాకోబు ఏడ్చి ప్రార్థన చేస్తే మగ సిరి కలిగి ప్రాడారావుడా నువ్వు అన్నాడు హోషేయలో 12:3.
దావీదు ఏడ్చాడు. పాపిష్టి పరుపు కొట్టుకెళ్ళిపోయేటట్టు ఏడ్చాడు గండి దావీదుకు దేవుని కృప దూరం చేశాడా? దూరం చేయలా. దేవుని ఆశదే పశ్చాత్తాపంతో కన్నీరు రావాలి. నువ్వు చేస్తున్న ప్రతి పొరపాట్లు, నువ్వు చేస్తున్న ప్రతి తప్పులు నెమరేసుకుంటా ఏడవగలగాలి, యేసయ్య పాదాలు కడవగలగాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన ఆశను తీర్చే భక్తులుగా మనందరం మారుదుముగాక. ఇక మూడవది, ఒక వాక్యం ఉంటుంది, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఇప్పుడే రగులుకొని మండుకోవాలి. స్తోత్రం చెప్పరు గట్టిగా. మూడవ ఆశ, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను, బోల్డ్ ఉన్నాయి కానీ సమయం లేదు. భూమి మీద నేను అగ్ని వేయటానికి మాత్రమే వచ్చాను, అది ఇప్పటికే, అది ఇదివరకే రగిలి మండుకోవాలి. మండట్లేదు. దేవుడు భూమి మీద అగ్ని వేశాడు, సంఘాల్లో అగ్ని వేశాడు, కానీ ఆర్పేసే భక్తులు ఎక్కువైపోయారు, మంటను ఆర్పేసే ప్రజలు ఎక్కువైపోయారు. ఆయన ఆశ ఏంటి? అది రగులుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వేసిన అగ్ని రగులుకోవాలి, నేను పంపిన అగ్ని రగులుకోవాలి. అపోస్తుల మీద దేవుడు ఏం వేశాడు? అగ్ని వేశాడు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని వేశాడు. ఏం చేశారు? వాళ్ళు రగులుకున్నారు, ప్రపంచాన్ని తగలబెట్టేశారు. ఈ రోజున దేవుడు నీ తలల మీద వేసే అగ్ని ఆరిపోయింది. ఎక్కడ చూస్తాం మనం? సమూయేలు చిన్న వయసులో బుడ్డు అడుగులు వేసుకుంటా ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేయుచుండెను అన్న మాట మనం చూస్తాం బైబిల్లో. ఆలోచించేద్దామా? ఏలి ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపట్లేదు, కదలలేకపోతున్నాడు. ఏలి కుమారులు సేవ చేసే వయసుకు వచ్చిన వాళ్ళేమో పాపిష్టోళ్ళు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, అక్రమం చేసేవారు అయిపోయారు. హన్నా ప్రతిరోజు శిలోహు మందిరానికి వచ్చి ఆ ఇద్దరు యవనస్తులను చూసి, అయ్యగారు పిల్లలిద్దరిని చూసి బాధపడేది. వీళ్ళు వ్యభిచారులు అయిపోయారయ్యా, అయ్యగారు చూస్తే కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, అయ్యగారు సమర్పణ కానీ ప్రతిష్ఠత కానీ వైరాగ్యం కానీ పిల్లలకు రాలేదు, పాపిష్టోళ్ళు అయిపోయారు, చర్చికి వచ్చి ఆడాలతోనే వ్యభిచారం చేస్తున్నారయ్యా, నాకు కొడుకుని అయ్యా నేను మందిరంలో పెట్టేస్తానని ఏడ్చిందండి. చర్చికి వచ్చి చర్చిలో పరిచర్య ఆగిపోతుంటే, ఏలి కళ్ళు కనపడకపోతుంటే, పెద్దవాడైపోతుంటే, కదలలేకపోతుంటే, బిడ్డలేమో చేతికొచ్చిన బిడ్డలు పరిచర్య చేస్తారని ఏలి అనుకుంటే పరిచర్య చేసుకుండా వచ్చిన ఆడవాళ్ళందరితో హ్యాపీగా గడుపుతుంటే, అది చూసిన తల్లి, ఆడపిల్ల నాకు వద్దయ్యా, నాకు మగబిడ్డి ఈ చర్చిలో పరిచర్య జరగాలయ్యా, ఈ చర్చిలను వేసిన అగ్ని రగలాలి, ఈ అగ్ని ఆరిపోకూడదని ప్రార్థన చేసిందండి. దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ చర్చికి అంకితం చేసేసింది. బుడ్డి అడుగులు వేసుకుంటా ఏలీకి అన్నం పెడుతున్నాడు, చేతి మీద నీళ్లు పోతున్నాడు, శుభ్రంగా ప్లేట్ కడుగుతున్నాడు. అంతేకాదు, ఏలీకి మాత్రమే కాదు, ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు ఏలీకి పరిచర్య చేయడం అంటే ఏంటి? కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం, సమయానికి టాబ్లెట్లు 4 అలా పడేయటం, అన్నం పెట్టుకురావటం, నీళ్ళు ఇవ్వటం, మళ్ళీ అవి తీసుకెళ్ళిపోవటం, కడగటం. ఓకే, మరి దేవునికి పరిచర్య అంటే దీపం వెలిగించడమేగా, ఆరిపోకుండా దీపం ఆ ఒత్తి కత్తిరించడమేగా, నూనె పోయటమేగా, మరలా దీపం ఫ్రెష్గా వెలిగించడమేగా, అది ఆరిపోకుండా చూసుకోవటమేగా. చిన్న వయసులో సమూయేలు అలాంటి సేవ చేశాడు. దేవుడు మన కుటుంబాల అగ్ని వేశాడు, మన సంఘాల అగ్ని. ఎందుకు ఆరుపుకుంటున్నావు? అగ్నిని రగిలించుకునేటువంటి బాధ్యత మనకుంది. దేవుని ఆశది. నీలో సమర్పణ, నీలో ప్రతిష్ఠత, నీలో వాక్యపు మంట ఎందుకు ఆరిపోతుంది? వైరాగ్యాలు ఎందుకు ఆరిపోతున్నాయి? దేవుని ఆశ నెరవేర్చట్లేదు. ఏంటంటో నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకుంటున్నావు, కానీ నేను అనుకున్నాను అయ్యగారు ఇస్తున్నా, నేను చెయ్యాలనుకున్నాను అయ్యగారు చేస్తున్నా కాదా? ఆల్రెడీ అగ్ని వేశాడు. అగ్ని ఎందుకు మండట్లేదు? ఎందుకు రగలట్లేదు? వాక్యమైన అగ్ని మీ కుటుంబాల మీద ప్రతి శుక్రవారం ఆదివారం వేస్తుండగా దానిని ఎందుకు నువ్వు వెలిగించట్లేదు? దాన్ని ఎందుకు నువ్వు మండించలేకపోతున్నావు? మంటని ఎందుకు ఆర్పి వేసుకుంటున్నావు? దేవుని ఆశ, దేవుని కోరిక చల్లారి చేస్తున్నావు, నీ ఇష్టాలు చేస్తున్నావు, దేవునికి నచ్చదు. ఈరోజున 3 ముక్కలు చెప్పాను. ఆయన మొదటి ఆశ నీ ఇంటికి రావాలి. ఆయన రెండో ఆశ ఆయన పాదాలు కడిగే అన్ని గుప్పెడు నీళ్లు నీ కళ్ళలో ఉండాలి. మూడవ ఆశ ఆల్రెడీ నేను అగ్ని వేశాను, అది ఇప్పటికే రగులుకోవాలి. మూడో ఆశ. ప్రస్తుతానికి 3 చేయి చాలు, తర్వాత చూద్దాం. ఎక్కువ చెప్పి నువ్వు చేయలేవులే కానీ ఈ 3 చేయమ్మో ప్రస్తుతానికి. దేవుని ఆశను తీర్చగలిగేటువంటి సమర్పణలోకి,
దేవుని కోరికను తీర్చగలిగిన సమర్పణలోకి, దేవుని అభిలాషలను తీర్చగలిగిన సమర్పణలోకి, ఆ భక్తిలోనికి మనమందరం ఈ పూట రావాలి. మోకరించిన చేతులు ఎత్తండి. ఎవరు ఆగక మానక ప్రభుని ప్రార్థన చేస్తున్నాయినా, ఇన్ని రోజులు నాకు ఇష్టం వచ్చింది చేశానయ్యా, నేను ఇవ్వాలనుకుంది ఇస్తున్నాను, నేను చేయాలనుకుంది చేస్తున్నాను, కానీ ఆశ తీర్చలేకపోతాను, నీ కోరిక అడగలేదు, నీ ఆశ నేను అడగలేదు. ఈ పూట మీ ఆశ నేను అడగకుండానే మీరు చెప్పారు, నా ఇంటికి రావాలని ఆశ ఉందంట, పశ్చాత్తాపంతో గుప్పెడు నీళ్లు నీ పాదాల మీద పొయ్యాలని ఆశ అంట, నువ్వు అగ్గిని వేసావంట, అది ఇప్పటికే రగులుకోవాలంట, కానీ నేను ఆర్పేస్తున్నానంట, అది రగులుకోవాలని ఆశ అంట. ప్రార్థన చేయండి.